పార్టీకైనా ఒక వ్యక్తికైనా సపోర్ట్ చేస్తున్నాము అంటే మనం ఎంతో నమ్మితే కానీ లేదా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే కానీ ఆ మనిషి మీద మనకు అంత నమ్మకం రాదు కదా. సో మీరు ఏ నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు? ఏ నమ్మకంతో అంటే ఇప్పుడు బాబులు ఇచ్చిన ఆస్తి ఉండేది, మన తాతలు ఇచ్చిన ఆస్తులు ఉంటాయి. అలానే కొంతమంది పాత పరిపాలన చూసుకుంటే ఆల్రెడీ వాళ్ళ డాడీ వచ్చి సీఎం అయి ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాడీ. సో వీళ్ళందరూ కూడబెట్టుకున్న డబ్బు ఖర్చు పెట్టారంటే ఒక పద్ధతి ఉంటుంది. కానీ ఈయనకి ఏ పదవి లేదు, ఒక సీఎం లేదు, ఒక హోమ్ మినిస్టర్ లేదు, ఒక ఎమ్మెల్యే లేదు, ఏం లేని ఒక పర్సన్ వచ్చి ప్రజల కోసం ఇంత చేస్తున్నాడు అంటే ఆయన ఏదైనా ఆశించాలి అని అనుకుంటే ఈ రోజు కూడా ఆయన జీతం తీసుకుంటాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిపోయారు, అయిన తర్వాత కూడా ఈ రోజు కూడా నేను నా జీతం కోసమే పనిచేసి నా జీతం వస్తే నాకు చాలు అని అనుకుంటున్నారంటే అలాంటి ఒక మంచి వ్యక్తి కోసం మనం సపోర్ట్ చేయడం తప్పు కాదు కదా. అండ్ అలానే శ్రీకాకుళం అంటే యాక్చువల్ మాది విజయనగరం జిల్లా, బిఫోర్ శ్రీకాకుళం ఉండేది. అక్కడ యుద్ధానం తెలిసే ఉంటుంది అందరికీ. అక్కడ ఎంతోమంది ప్రజలకి ఆయన చేతిలో ఉన్న డబ్బులు ఓన్గా ఖర్చు పెట్టి ఎంతోమంది ప్రజలకి ఆపరేషన్స్ చేపించాడు. అండ్ అలానే చాలా మంది పేదవాళ్ళకు కూడా ఆదుకున్నాడు. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఆల్రెడీ పదవులు ఉండే ఎవరు ఏం చేయట్లేదు. ఈయన చేతిలో ఎలాంటి పదవి లేదు, ఎలాంటి నిధులు లేవు, అయినా సరే ఈయన ప్రజల కోసం కష్టపడుతున్నాడు అంటే సో అలాంటి వ్యక్తి కోసం మనం కష్టపడడంలో తప్పు లేదు కదా. సో నేను అందుకోసం ఆయనకి సపోర్ట్గా ఉన్నాను. గ్రేట్. అంటే మీరు సపోర్ట్ చేసిన విధానం కూడా అక్కడికి వెళ్ళి మీతో పాటు కొంతమంది ఆర్టిస్టులు కూడా వెళ్ళి సపోర్ట్ చేయడం, ఎందుకంటే మీ ప్రాంతంలో డెవలప్మెంట్ అనేది కనిపించలేదా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు? అసలు ఎక్కడా లేదు అసలు డెవలప్మెంట్ అనేది. నేను వెళ్ళాను కదా, నాకు తెలిసి చాలా ఊర్లు వెళ్ళాను. ఆ పిఠాపురం డిస్టిక్లో నాకు తెలిసి కొన్ని 100 ఊర్లే తిరిగి ఉంటాను నేను, మార్నింగ్ ఈవినింగ్. ఒక్క ఊర్లో కూడా అట్లీస్ట్ లైట్ లేదు తెలుసా. ఈవినింగ్ పూట వెళ్తే మన వెనక ఊరి ప్రజలు అయితే ఎవరు మన వెనక వస్తారు కదా, వాళ్ళు ఫోన్ లైట్లు ఆన్ చేస్తే మేము ఆ రూట్ నడుచుకొని వెళ్ళాలి ఈవినింగ్ టైమింగ్స్లో. స్ట్రీట్ లైట్స్ కూడా లేవు కనీసం. వాళ్ళు ఇంకా అప్పట్లో మా చిన్నప్పుడు మేము ఏదైతే కృష్ణాయిల్ బుడ్డి పెట్టుకొని చదువుకునే వాళ్ళము, ఇప్పటికీ అలానే ఉంది వాళ్ళ పరిస్థితులు. కనీసం ఒక రోడ్ లేదు, అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఇల్లు లేదు. అంటే జగన్ పరిపాలనలో చాలా మందికి ఇల్లులు ఇచ్చాం మేము, అది ఇచ్చాం ఇది ఇచ్చాం, పట్టాలు ఇచ్చామన్నారు. పట్టాలు మాత్రమే ఇచ్చారు, చింపుకొని పొయ్యిలో పెట్టుకోవడానికి తప్పించి కనీసం వాళ్ళకి ఒక స్థలం కూడా ఇవ్వలే. పట్టాలు ఇవ్వడం ఇచ్చారు, అదేనికి పనిగా ఓన్లీ పేపర్ మాత్రమే ఇచ్చారు. ఒక స్థలం అనేది ఎవరికి ఏం చూపించలేదు ఇంతవరకు, కనీసం ఒక ఇల్లు కూడా కట్టలేదు. కానీ చూస్తే ఎస్టీ ఎస్సీ వాళ్ళకి కూడా మేము చాలా చేసాము, అది చేసాము ఇది చేసామని మాట్లాడారు. ఆ ఎస్టీ ఎస్సీ వాళ్ళ ఇంటికే పోయి నేను మాట్లాడడం జరిగింది, వాళ్ళ బాధలు కనుక్కోవడం జరిగితే నాకే మనసంతా ఇలానే అయిపోయింది. అరే ఇంకా ఇంత నీచమైన బతుకుతున్నారా వాళ్ళు. పాలన మారుతున్నాయి, సంవత్సరాలు ఎంతో డెవలప్మెంట్ అవుతుంది, కానీ వీళ్ళ బతుకుల్లో డెవలప్మెంట్ రాలేదు అసలు. అంటే పేదవాళ్ళు అంటే అంత చులకన అయిపోయారా వీళ్ళకి. వాళ్ళు గట్టిగా మాట్లాడడానికి లేదు. అట్లీస్ట్ ఒక కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడదామంటే ఆ ప్రభుత్వం వచ్చేటప్పటికి అంతా రివర్స్ అయిపోతుంది. ఎవరైనా కంప్లైంట్ చేయాలన్నా సరే ఆప్షన్ లేదు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు ఎవరిని ఏం చేస్తారు అన్నది ఆ భయంతో ప్రజలు ముందడుగు వేయలేకపోతున్నారు. అంటే ఏదన్నా అంటే మా ఊర్లో ఇది ప్రాబ్లం ఉంది అని అప్రోచ్ చేయడానికి కూడా లేదా? అప్రోచ్ అవడానికి లేదు. ఎంతో మంది ఎందుకు మన వికలాంగులు ఉన్నారు. ఇక్కడ గొల్లప్రోల్ ఊరు అని ఉంటది, గొల్లప్రోల్ సంథింగ్ ఏదో ఊరు. ఆ ఊరికి వెళ్తే వికలాంగులు వాళ్ళకి 6000 ఏమో పెన్షన్ ఇస్తుండే. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అవి కనీసం మాట రాదు, కళ్ళు కనపడదు, నడవడానికి కాళ్ళు చేతులు కూడా లేని వాళ్ళకి పెన్షన్ కట్ చేశారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారని సపోర్ట్ చేస్తున్నారని ఒకే ఒక కారణంతో అయ్యో వాళ్ళకి పెన్షన్ వస్తేనే వాళ్ళ కాలం గడుస్తుంది. ఎందుకంటే వాళ్ళకి వినపడదు కనపడదు. నేను వీడియోస్ కూడా చేశాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అలాంటి వ్యక్తుల దగ్గర కూడా పెన్షన్ కట్ చేసి ఆ డబ్బు కూడా తినేస్తున్నారు అంటే ఇంకేం ప్రజలకు న్యాయం చేస్తున్నట్టు వీళ్ళు. అంతే కదా. సో మంచి చేద్దాము అని అనుకున్న పర్సన్ మీదేమో ఇన్ని నిందలు వేస్తున్నారు. అన్ని నిందలు వేస్తున్నారు, అంత బాధపడుతున్నారు. బయట చూసినా సరే నచ్చినట్టు మాట్లాడుతున్నారు. లైక్ పర్సనల్ విషయాలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారివి, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని కావచ్చు, అన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారు. ఆయన కూడా పెట్టాలి అంటే రోడ్డు మీద ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటుంది, ఏదో ఒక బ్యాడ్ రిమార్క్ ఉంటూనే ఉంటుంది. పెట్టాలంటే ఎవరు లేరు. సో కేసులనే కాదు, నెగిటివ్ గా చాలా ఉంటాయి, బ్యాడ్ రిమార్క్ చాలా ఉంటది. లైక్ ఇప్పుడు ఈయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని అందరికీ తెలుసు.
అందరికీ తెలిసిన లీగల్ గానే డైవర్స్ ఇచ్చారు అండ్ వాళ్ళకి అండర్స్టాండింగ్ లేక విడిపోయారు. బట్ ఒక్కరు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు చెడ్డవారు, నా జీవితాన్ని అన్యాయం చేశారు అని ఒక్క వైఫ్ కూడా వచ్చి రోడ్డు మీద వచ్చి కేసు పెట్టలేదు ఆయన మీద. ఎందుకంటే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ మీద, మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడిపోయారు. కొన్ని కుదరవు కదా, అది బలవంతం. ఇప్పుడు పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరు సెట్ అవ్వాలంటే కాదు కదా. ఇప్పుడు మనం చూస్తుంటే కొన్ని పెళ్లిలు 98% విడాకులు అయిపోతూనే ఉన్నాయి. అలా అని చెప్పి అందరినీ మనం తీసుకురాగలుగుతున్నాం బయటికి. అలాంటి కామన్ పీపుల్స్ కి ఎన్నో జరుగుతున్నాయి. బట్ ఈయన ఏంటంటే ఒక సోషల్ మీడియా పర్సన్ కాబట్టి, ఒక పబ్లిక్ లో బాగా నేమ్ ఉన్న పర్సన్ కాబట్టి ఈయన తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతున్నారు. వీళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళని వీళ్ళు నచ్చినట్టు మాట్లాడుతున్నారు. అండ్ లైక్ చూసుకుంటే పోసాని మురళీకృష్ణ గారు భయంకరంగా మాట్లాడారు. ఆయన ఎట్లా అంటే ఆయన ఏంటంటే పతివ్రత పందిరేస్తే తొండోసి తోసుకెళ్ళిపోయింది అన్న మాటలు ఉంటాయి చూడు, అట్లాంటి మాటలన్నీ మాట్లాడాడు. ఎదవ నా కొడుకు అన్నాడు, అదన్నాడు, ఇది అన్నాడు. వీడు బతికెంత అసలు పోసాని మురళీకృష్ణ అనే అతను ఒక బతికెంత, వాళ్ళని అనంత తోడా ఆయన పర్సనల్స్ అన్ని తీసుకొచ్చాడు. పంజాబీ అమ్మాయిని తీసుకొస్తే ఈయన పక్కేయడానికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. ఫస్ట్ ఎక్కువ అదే కదా ఆరోపించింది, హీరోయిన్ చేస్తానని చెప్పి వాడుకున్నాడు. వాడుకోవడానికి ఈయన పక్క వేసేది వెళ్ళి ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి. కనీసం నోటికి బుద్ధుండే మాట్లాడుతున్నాడు. అసలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ తిట్టిండు, వాళ్ళ అమ్మని తిట్టిండు, అందరిని తిట్టిండు. అంత అవసరం ఏముంది? నీకు కాలం గడవట్లేదా, వాళ్ళ కాళ్ళు పట్టుకొని నీకు ఏదో ఒకటి సెట్ అవుతుంది. అంతేగాని నీకు నచ్చినట్టు మాట్లాడేసుకుంటే ఇక్కడ మూటలు తీసుకుంటున్నావు అని చెప్పి ఆ మూటలు తీసుకున్న బలం అంతా పక్క వాళ్ళ మీద రుద్దితే ఎలా అవుతుంది? కరెక్ట్ కాదు కదా. అది తిన్నా కూడా ఆయనకి వంట పట్టదు. ఇప్పుడు బయటకు రాగలుగుతున్నాడు అసలు. ఎలక్షన్ తర్వాత ఎక్కడైనా కనిపించాడా కనీసం? అది మంచి అవకాశాలు వస్తాయా ఆయనకి ఫ్యూచర్లో? ఆయన చూద్దాం ఎన్ని అవకాశాలతో షూటింగ్లు చేస్తాడో అన్నది. అంటే ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందేమో అండి. మొన్న శ్రీరెడ్డి మీద కూడా కర్నూలులో ఒక వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా కలెక్ట్ చేసి కంప్లైంట్ ఫైల్ చేశారు. సో ఇప్పుడు శ్రీరెడ్డిని కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంట. అంటే ఇలాంటి వాళ్ళ మీద అంతా కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అరెస్ట్ చేయాలమ్మా, లేకపోతే ఇప్పుడు శ్రీరెడ్డి ఆడే మాటలు, ఒక చిన్న పిల్లోడు ఫోన్ చూస్తూ ఉంటాడు. అవును, ఆ ఫోన్ వాడు గేమ్స్ ఏమో చూసుకునేటప్పుడు దీని వీడియో వస్తుంది, శ్రీరెడ్డి దాని వీడియో వస్తుంది. వచ్చినప్పుడు ఈ మాటలే వింటాడు కదా వాడు. అదేమైనా మంచిగా మాట్లాడుతుందా? కనీసం పద్ధతిగా మాట్లాడుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కామన్ సెన్స్ అన్నదే తెలియదు, దానికి మీనింగ్ కూడా తెలియదు దానికి, శ్రీరెడ్డి అన్న దానికి. అలానే ఇంట్లో వర్క్ చేసుకున్న ఆడవాళ్ళు ఉంటారు, ఇంట్లో కాలేజ్ పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళకి నచ్చింది వాళ్ళు యూట్యూబ్లో చూద్దాం అనుకుంటే ఫస్ట్ వచ్చే దీని వీడియోసే వస్తున్నాయి. సో ఇవన్నీ వల్గర్ స్లాంగ్ అంతా విని వాళ్ళ మైండ్ అంతా ఎంత డిస్టర్బ్ అవుతుంది. సో ఒక శ్రీరెడ్డి అన్న దాని వల్ల మొత్తం టోటల్ అందరు జనాలు ఇబ్బంది పడుతున్నారు. లేడీస్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, అందరూ. ఎందుకంటే అంత దట్టి స్లాంగ్ యూజ్ చేస్తుంటాను. అందరినీ ముండాల అంటుంది, లేదంటే ముంజల అంటుంది. అందరినీ అనే ముందు అసలు నువ్వేంటి అన్నది నీ క్వశ్చన్ మార్క్ వేసుకున్నావా? నీ మనసుకంటూ నిజం చెప్పుకున్నావా నువ్వేంటి అన్నది? ఇంతమంది ఏమంటారు, చంద్రబాబు నాయుడు గారిని తిడుతుంది, అలానే లోకేష్ గారిని తిడుతుంది, వాళ్ళ భార్యలను తిడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కాళ్ళు గోటిపాటు కూడా విలువ చేయని ఒక శ్రీరెడ్డి వాళ్ళ గురించి మాట్లాడేంత దాయి ఉందా? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి విలువ ఉందా? ఎక్కడైనా ప్రపంచంలో కానీ సొసైటీలో కానీ విలువ ఉందా? ఒకవేళ నిజంగా విలువ ఉంది అనుకుంటే డేర్ అండ్ డాష్గా వచ్చి బతకాలి. ఆ మూల ఈ మూల ఆ మూల గుంట నక్కలాగా కూర్చొని చూస్తూ వీడియోలు చేసుకొని రిలీజ్ చేయడం కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంది, పబ్లిక్లోకి వచ్చి చూడు. నువ్వు మేము తిరుగుతున్నాం పబ్లిక్లా, అదే ధైర్యంగా వచ్చి తిరగమని చెప్పు. దానికి చెప్పులు తీసుకుని అంటారు ఒక్కొక్కడు. ఆడవాళ్ళ దగ్గర నుంచి మగవాడి వరకు ప్రతి ఒక్కరు దాన్ని ఎప్పుడు తందామనే ఉన్నారు, కానీ బయటకు దొరకట్లేదు. రావడానికి ధైర్యం ఏడ సరిపోతుంది? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది. అసలు దాని నోటికి అన్నం తింటుందా, గడ్డి తిని బతుకుతుందా, అసలు దానికి ఏం బతుకో కూడా తెలియట్లేదు ఎవరికి. అంత వరస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారంటే ఇండస్ట్రీ మొత్తం మీద శ్రీరెడ్డి అని చెప్తాను నేను. ఇది నా ఇండస్ట్రీ అంటుంది. అసలు ఇండస్ట్రీలో నువ్వేం సినిమాలు చేసినావని, ఎన్ని సినిమాలు చేసినావని. సరే పద్ధతి అయిన మూవీ ఒకటి నీది ఉంది అని బయట పెట్టు. ఏది ఉందా? అప్పుడు పొగరున సంథింగ్ ఏదో ఒక మూవీలో చేసింది విశాల్ గారితో అని అంటున్నారు. బట్ నేను అది కూడా చూడలేదు. పలానా చరిష్మా నాయుడు అంటే ఒక సీరియల్ యాక్టర్ అని తెలుసు, అదే పలానా శ్రీరెడ్డి అంటే సమ్ యాక్టర్ అని తెలుసు, అంతే. దానికి ఆ పేరు తప్పించి వేరే పేరు లేదు.
ఎగ్జాక్ట్లీ. అంటే వీళ్ళంతా అప్పట్లో గట్టిగా మాట్లాడారు, మేమంతా వైసీపీ కార్యకర్తలం, వైసీపీ తరపు మాట్లాడుతున్నాము అని. కానీ జగన్ గారి నుంచి అయితే ఎక్కడ రెస్పాన్స్ కనిపించలేదు. అంటే శ్రీరెడ్డి వైసీపీ పార్టీకి సంబంధించిన ఆవిడ అని. ఇప్పుడు అరెస్ట్ చేసే టైంలో అన్న ఆవిడ గురించి ఎవరైనా పట్టించుకుంటారా ఈ పార్టీ వాళ్ళు? నాకు తెలిసి ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఎవరి దారి వాళ్ళదే ఉంటుంది, ఎవరి స్వార్థం వాళ్ళకే ఉంటుంది. ఎవరు పట్టించుకుంటారమ్మా? నువ్వు మంచి చెయ్యి 10 మంది వస్తారు, నువ్వు చెడు చేస్తే ఎవరు వస్తారు నీ దగ్గరికి? ఎప్పుడు చూసినా మంది మీద పడేయడం తప్పించి నీకు ఇంకేమైనా ఉందా? నీకంటూ ఒక కష్టం, నీకంటూ ఒక సుఖం ఏమైనా ఉందా? లేదు. ఏమనంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వీళ్ళు సుఖపడ్డం తప్పించి, వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకొని సుఖపడ్డం తప్పించి నువ్వు నీకంటూ నీకు సొంతగా ఏమైనా కష్టం చేస్తున్నావా చెప్పు? ఈ మధ్య యూట్యూబ్లో వీడియోస్ అని రిలీజ్ చేయడం వల్ల యూట్యూబ్ కొంత డబ్బులు ఇస్తున్నాడేమో తప్పించి అంతకుమించి ఆమెకి ఎట్లా వస్తుంది? సరే, ఏ మూటలు తీసుకోకపోతే నువ్వు అసలు ఏ ఆపర్చునిటీస్ నీకు లేవు ఇండస్ట్రీలో, నీకు డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? వీళ్ళ దగ్గర నుంచి తీసుకోబట్టే వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్యాకేజెస్ తీసుకోబట్టే నీకు ఇంత డబ్బు వస్తుంది. లేకపోతే నువ్వు ఒక పని చేయట్లేదు, ఒక ఇండస్ట్రీలో ఒక సినిమాలో చేయట్లేదు, ఒక వెబ్ సిరీస్లో చేయట్లేదు, అసలు దేంట్లో ఏం చేయట్లేదు నువ్వు. నీకు ఇన్ని డబ్బులు, ఇన్ని లక్షలు ఏడుకెళ్ళి వస్తున్నాయి, నీకు విల్లాలు ఏడుకెళ్ళి వస్తున్నాయి, బంగ్లాలు ఏడుకెళ్ళి వస్తున్నాయి, నువ్వు ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో అంతా నీకు సేఫ్టీగా చూసుకునే ఎంత బల్గం ఏడుకెళ్ళి వస్తుంది. అంతే కదా. ఎవరో ఒకరు అంట, లేకపోతే ఎవరు ఇంత మరి ఏమనంటే వాళ్ళని వీళ్ళని అందరినీ బయట తీసుకొని వస్తుంది. ఫస్ట్ మన బతుకు మనం చూసుకోవాలి, తర్వాత పక్క వాళ్ళ గురించి మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు కావచ్చు, కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా కలిసికట్టుగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. అప్పుడు మీరు చేసే ఏమంటారు సపోర్ట్ కావచ్చు, మీరు అందరిలోకి వెళ్ళడం, మాట్లాడడం, ఇవన్నీ చేశారు కదా. అక్కడ ఉన్నప్పుడు మీకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి? అంటే ఏమైనా చెప్పారా, సమస్యలు ఇలా ఉన్నాయి, మేము ఇలాంటివి ఎదుర్కొంటున్నాం, పార్టీ గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ? వాళ్ళు చెప్పారు. నేను చెప్పాను ఇంతకు ముందు, కనీసం మా వాటర్ కూడా లేదు. ఇప్పుడు పగలంతా ఒక రైతు పోయి పగలంతా కష్టపడి వస్తాడు, సాయంత్రం వస్తే అక్కడ పైపు ఉంటుంది, దాని పక్కనే అంటే నల్లా ఉంటుంది కదా, దాని పక్కనే డ్రైనేజ్ ఉంటుంది. వాళ్ళు అదే నీళ్ళు దాంట్లో కాలు పెట్టి అదే నీళ్ళు పట్టుకొని తాగుతున్నారు వాళ్ళు. నేను డైరెక్ట్గా చూసిన, అది ఈవినింగ్ 7:30 ఆ టైంలో పోయాము, లైట్లు వేసుకొని పోయాము. వాళ్ళు పగలంతా కష్టపడి రావాలి, వాళ్ళు పాపం అదే నీళ్ళు తాగాలి. దారుణం కదా. అంతే మరి. ఇప్పుడు రేషన్ ఉంది, రేషన్ కూడా మంచిది ఇస్తున్నారా? అది కూడా మంచిది ఇవ్వట్లేదు, ఎప్పుడెప్పుడో ఇస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఈయన ఎవరు, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, మనోహర్ గారు. ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్డ్గా చూస్తున్నారు, బయటకు తీసుకొస్తున్నారు. అంటే ఇంతకు ముందు అలానే చేస్తుంటే ఎంత బయటకు వచ్చేదో. ఖచ్చితంగా ఎంతో మంది ప్రజలు ఇప్పుడు మోసపోతున్నట్టే కదా. అంత నిల్వ ఉన్న ఫుడ్ తీసుకొచ్చేసి, ఎక్కడెక్కడి నుంచో తక్కువ రేట్లు ఫుడ్ తీసుకొచ్చేసి ప్రజలకు పెడుతూ ఉంటే, వాళ్ళ తిని వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయితే ఎవరు బాధ్యతలు వహిస్తారు చెప్పండి? సో ఈయన మనోహర్ గారు చేయడం చాలా మంచి పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయన దిగడమే రంగంలోకి దిగి ఆయన ఉద్యోగానికి, ఆయన పదవికి ఆయన ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంతవరకు న్యాయం చేయాలి, నాదెండ్ల మనోహర్ గారు ఆ న్యాయం చేస్తున్నారు, ఆల్రెడీ కొనసాగిస్తూ ఉన్నారు. అవును. ఎందుకంటే ప్రతి రేషన్ విషయంలో బియ్యం దగ్గర నుంచి ప్రజలకు ఎలాంటి బియ్యం సప్లై చేస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తుంటే లక్షల్లో కోట్లలో స్కామ్ జరుగుతుందని తెలుస్తోంది. అసలు చాలా టూ మచ్ ఆఫ్ స్కామ్ జరిగింది. లైక్ మనం చూసుకుంటే ఇక్కడ రిషికొండ బీచ్ దగ్గర ఇల్లు, అది దేనికైనా పనికి వస్తుందా? నేను ఎవడైనా కట్టమన్నాడా? నెక్స్ట్ కూడా ఆయనే గెలుస్తాడేమన్న భరోసాతో, నమ్మకంతో కట్టేశాడు ఇల్లు. ఇప్పుడు వెళ్ళి ఫ్యాన్ తిరగకుండా కరెంట్ ఆగిపోయి మొత్తాన్ని కూర్చున్నాడు ఇంట్లో. వాళ్ళు అంటున్నారు కదా, మీకు ఎలా వాడుకోవాలో తెలియట్లేదు, మేము ఎందుకు కట్టామో మాకు తెలుసు అని ఈ రోజా గారు వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు బాత్రూంలో కూర్చొని ₹1,00,00,000 పెట్టి లెక్క పెట్టుకోనిక? అంత ఒక బాత్రూమ్కి, ఒక కబోర్డ్, అదే ఒక కాంపౌండ్కి వచ్చి ₹1,00,00,000 అంట. ₹1,00,00,000 అంట. ఒక బాత్రూమ్కి ₹1,00,00,000 పెడుతున్నావు అంటే నువ్వు నీకు ఎంత వెనకేసుకొని ఉంటావు నువ్వు చెప్పు? ప్రజల డబ్బు అంతా ఎంత వెనకేసుకొని ఉండాలి? ఒకప్పుడు కరెంట్ బిల్ చూస్తే సరే 150 వచ్చేది, 70 వచ్చేది, 80 వచ్చేది, ఇప్పుడు వేలల్లో వస్తుంది కరెంట్ బిల్. 7 సార్లు పెంచేశాడు కదా. మరి 5 years లో 7 times పెంచారంటే ఒక పేదవాడు పొద్దున్న సాయంత్రం వరకు కష్టపడితే ఒక 300-400 వస్తుంది. ఆ రైతు కష్టం పొద్దున్న సాయంత్రం పొలంలో పని చేస్తే ఆ పంట పండుతుందో పండుదో కూడా తెలియని రైతులు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇంత అన్ని బిల్లు పెంచుకుంటూ పోతూ ఉంటే వాళ్ళు ఎక్కడ బతకాలి, ఎలా బతకాలి? అంతే కదా. మరి ఆ ఇంటి కోసం అయితే నేను డైరెక్ట్ పోయి చూశాను ఇల్లుని. రిషికొండకి వెళ్ళారా? వైజాగ్ పోయాను, వెళ్ళాను, మొత్తం పరిశీలించాను, చూసుకొని వచ్చాను.
ఇల్లుకి నాకు తెలిసి 500 కోట్లు పైగా పెట్టున్నాడు. మొత్తం కొండంతా కొట్టేశారు కదండి అక్కడంతా కూడా. వైజాగ్ అంటేనే ఆ కొండలు, ఆ బీచ్లు, ఆ చెట్లు, చూడడానికి ఆ పచ్చదనం అంతా అదే ఉంటది. అలాంటి వైజాగ్ నే మొత్తం నాశనం చేసిండు. ఏ రోడ్డు మీద చూడు ఏమంటారు వాళ్ళ నాన్న బొమ్మలు వేస్తాడు, లేదంటే ఆయన ఫోటోలు వేసుకుంటాడు. ఎప్పుడో తాతల నుంచి వచ్చిన పొలాల మీద కూడా వాడి పేరు కావాలంటున్నాడు. అవును, అది ఫోటో ఇస్తాను ల్యాండ్. ఇప్పుడు ఇల్లు కట్టడానికి ఓకే, ఇల్లు స్థలం నీది కాదు, ఇల్లు కట్టడానికి 1,80,000 ఇట్లా ఇస్తున్నా అని అన్నారు. కానీ 1,80,000 ఇవ్వట్లేదు. మహా అయితే మనకు 1 lakh హ్యాండ్కి వస్తుంది. బిల్లు పడితే 1 lakh ఇట్లా పడుతుంది. మిగతా 80 వాళ్ళు అక్కడ తినేస్తున్నారు. ఏం రావట్లేదు. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తే తాతల నుంచి వచ్చిన ల్యాండ్ మీద ఇంత సిమెంట్, ఇంత ఇసుకు, ఇన్ని లక్షలు పెట్టి కట్టుకున్న ఇంటి మీద నీ 1,00,000 రూపాయల కోసం నీ పేరు వేయాలా ఇంటికి? అంటే మన తరతరాలుగా ఆస్తులు ఉంటాయి ఎప్పటికైనా కదా. ఆస్తుల మీద కూడా ఈయన ఫోటో ఏంటని, ఈయన పేర్లు ఎందుకు వేయాలి? అసలు అవసరం ఏముంది? మన తాతల దబ్బా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, న్యాయం చేయాలి కాబట్టి, ప్రజలను చూసుకోవాలి కాబట్టి 2,00,000 రూపాయలు ఇచ్చాడు. ఆ 1,00,000 రూపాయల కోసం ఇన్ని లక్షలు విలువ చేసే ఆస్తుల్ని వాడి పేరు మీద రాయాలని ఎవరనుకో, వాడి ఫోటోలు పెట్టాలని ఎవరన్నారు? అంతేగా, అవసరం లేదు కదా. ఇవన్నీ ఇప్పుడు మనకి వైజాగ్లో జరిగిన నష్టము. అంటే ఒకప్పుడు ఆ ప్రాంతానికంతా కూడా హెడ్ ఎవరంటే విజయసాయిరెడ్డి గారే అంటారు. ఎంపీగా ఎక్స్ఎంపీ, ఇప్పుడు ఎక్స్ఎంపీ. ఒకప్పుడు విజయసాయిరెడ్డి గారు నెల్లూరులో గెలిచినప్పటికీ వైజాగ్లో ఏ భూ కబ్జాలు జరగాలన్నా, ఎలాంటి స్థలాలను ఆక్రమించాలన్నా విజయసాయిరెడ్డి గారే. వీళ్ళంతా గుండాల ప్రపంచం అండి, మొత్తం రౌడీ షీటర్స్, గుండాలు తప్పించి వేరేది ఏమైనా ఉందా? ఇప్పుడు చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారి మీదకి దాడి జరుగుతుందని న్యూస్ వస్తానే ఉంది. సో ఇవన్నీ రిపోర్ట్ చెప్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఆయన ఇంతకు ముందు ఏ రాజకీయ నాయకుడు కూడా 100కి 100 స్ట్రైక్ రేట్ ఎప్పుడు ఇవ్వలేదు. సో ఫస్ట్ టైం ఇండియా మొత్తం మీదనే 100కి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. సో ఈయన ముందు ఇంత ప్రజల మధ్యలోకి వెళ్ళి మంచి చేయడం కూడా వాళ్ళకి నచ్చట్లేదు. మంచి చేయకూడదు, నిధులన్నీ వెనకేసుకోవాలి, మనకు మనమే ఏమంటారు డెవలప్ అవ్వాలి, ప్రజలు డెవలప్ అవ్వకూడదు. అంటే ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళందరూ ఇలాంటి ప్రయత్నాలు అన్నీ చేయిస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకు ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఐలాండే కొన్నాడంట. ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు? ఆయన ఊరూరికి ఒక్కొక్క ప్యాలెస్లు ఉన్నాయి కదా. ఊరికి ఒక్కొక్క ప్యాలెస్లు ఉన్నాయి. ఐలాండ్ కొన్నాడు, దాంట్లో వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని ఉంచుతాడు అక్కడ. మొత్తం 2 పిల్లలే మెయింటైన్ చేస్తుంటారు. ఈ డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల డబ్బే కదా. నీకేమైనా సొంత ఆస్తులు, అంతస్తులు అన్ని కోట్లల్లో ఉన్నాయా? కానీ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు చాలా మందికి మంచి చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన మంచితనం ఆయన గెలిపించింది. అప్పుడు ఆయన్ని గెలిపించింది. తీరా తర్వాత చూస్తే ఇక మహానుభావుడు వచ్చాడు, మొత్తం అందరిని ఆర్చిపోయాడు, ఇంకా ఆర్పేసి వెళ్ళిపోయాడు. మీరు అన్నట్టుగా వైసీపీ పార్టీలో గూండాలు, రౌడీలు వీళ్ళ హవానే నడిచింది బాగా గట్టిగా. అలాంటిది అంటే నేను ఇప్పుడు ప్రచారం చేస్తే నన్ను ఏమన్నా చేస్తారా? నాకు కూడా థ్రెట్ ఉంటుంది కదా, నాకు ఒక ఫ్యామిలీ ఉంది కదా, నేను ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అని మీకు ఎప్పుడు అనిపించలేదా ప్రచారం చేస్తున్నప్పుడు? అయ్యో ఎందుకు అనిపించలేదు? అనిపిస్తుంది. ఎందుకు, మన సాయిధరం తేజ్ గారు ఉన్నారు, మేము అదే రోజు అక్కడే ప్రచారం చేస్తున్నాము. ఆయన మీదకి బీర్ బాటిల్స్తో ఇస్రాయల్ బీర్ బాటిల్స్తో కొట్టారు. సో ఆ భయం ఉన్నా సరే ఎట్లైనా మనం గెలవాలి, మనం అంటే ఏంటో ప్రజలకి తెలవాలి అని చెప్పి గడపకి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. మనం ఎట్లా అంటే ఇప్పుడు ఆయన వచ్చారు, ఆ ఇప్పుడు ఎవరికో తగిలింది, అది ఈయనకు తగిలి ఉంటే అంతేగా. మళ్ళీ దానికి కూడా ఏం క్రియేట్ చేశారు? వీళ్ళే కొట్టుకున్నారు, క్రియేట్ చేశారు. అక్కడ క్లియర్ గా తెలుస్తుంది కదా ఎవరు కొట్టారు, ఎవరు ఇసిరారు, ఎవరికి దెబ్బ తాకింది అని చెప్పి. అక్కడే ఉన్నాం మేము. అప్పుడు అబ్బాయిని కూడా పలకరించడం జరిగింది, హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అంటే సాయిధరం తేజ గారికి తగిలాల్సిన బాటిల్ వేరే అబ్బాయికి తగిలింది అక్కడ. సో అతను పలకరించడం, అతని దగ్గర పరామర్శించడం అంతా, పోయి మాట్లాడడం అంతా జరిగింది. అప్పుడు అందరం వెళ్ళారు, మేమంతా వెళ్ళాము అతని దగ్గరికి. ఆఫ్టర్ అంటే ఎలక్షన్స్ తర్వాత కానీ ముందు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా కలిసారా, మాట్లాడారా? కలవలేదు. ఆ ఛాన్స్ రాలేదు. ఆ ఛాన్స్ రాలే కాదు, అంటే ఇప్పుడు నేను ఎప్పుడు ఛాన్స్ కోరుకోను ఆయన దగ్గర నుంచి. ఆయన కోసం మనం ఏదో ఒకటి చేయాలి. ఇంతమంది కోసం ఆయన మంచి చేసినప్పుడు ఆయన కోసం మనంతు ఏదో ఒక చిన్నదైనా చేయాలని చెప్పి నాకు ప్రచారం కోసం కాల్ వస్తే వెళ్ళడం జరిగింది. ఓకే కాల్ చేసి అంటే కొంతమంది అన్నారన్నమాట, ఈ సీరియల్ ఆర్టిస్ట్ అంతా కూడా కొంచెం ప్యాకేజ్ తీసుకొని ప్రచారంలోకి దిగుతున్నారు, వాళ్ళెంత వాళ్ళ చిన్న ప్రాణాలు పాపం అవకాశాల కోసం ప్రచారానికి వస్తున్నారు, కానీ వాళ్ళేం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో రాలేదని కూడా అన్నారు కదా. మరి ఇలాంటి ప్యాకేజెస్ కూడా ఉన్నాయి అంటే ఇప్పటికీ రాసి పెట్టిస్తా. ఒక్క రూపాయి తీసుకోలే. జబర్దస్త్ వాళ్ళు వచ్చారు, పెద్ద మూవీ వాళ్ళు వచ్చారు, మూవీ ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు, సీరియల్ ఆర్టిస్టులు చాలా మంది వచ్చారు, ఒక్క రూపాయి తీసుకోలే.
అంతా మీ సొంత డబ్బుతోనే అక్కడ ఉండి ఖర్చు లేదు పెట్టుకోవచ్చారా? అకామిడేషన్ అంతా వాళ్ళే ఇచ్చారు. ఓకే. ఫుడ్ అండ్ అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకున్నారు. మనకి ఎంత సేఫ్గా చూసుకోవాలి అంత సేఫ్గా చూసుకున్నారు. మనకి ఎంత సపోర్ట్ చేయాలి అక్కడ అంత సపోర్ట్ చేశారు. మన అంటే ఊర్లలో తిరిగినప్పుడు కానీ అక్కడ ఊరి జనాలకి ముందే చెప్పడం, వచ్చేది ఆడపిల్లలు ఉన్నారు, కొంచెం ఎవరైనా డ్రింక్ చేసిన వాళ్ళు కానీ లేదా అపోజిషన్ వాళ్ళు ఎవరైనా ఏమైనా చేసినా ఏమైనా ప్రయత్నాలు చేసినా కొంచెం జాగ్రత్త చూసుకోవడం, ప్రతి ఒక్కరికి ఈవినింగ్ అవగానే క్లాస్ తీసుకోవడం, నాగబాబు గారు మీటింగ్ పెట్టడం, మాట్లాడడం, వీళ్ళకి అండగా ఉండాలి మీరే ఉన్నది ప్రొటెక్షన్ మంచిగా ఇచ్చారు. మమ్మల్ని అందరిని బాగా చూసుకున్నారు. కానీ ఒక్క రూపాయి తీసుకోలేదు. ఆయన అవసరం లేదబ్బా. ఇండస్ట్రీలో ఎంతమంది వచ్చారు, ఎంతమందికి ప్యాకేజ్ ఇస్తారు ఆయన? అందరికీ బయటికి రావాలని చాలా కోరికున్నా ప్రచారం చేయాలని కూడా చాలా మంది కొన్నిసార్లు ఆగిపోయారు కదా భయంతోనే ఆగిపోయారు చాలా మంది. అవసరమా మనకి ఈ రాజకీయాల్లోకి వెళ్ళడం అవసరమా? రాజకీయం అంటే నువ్వు ఫుల్ ప్రెజెడ్గా ఏం రాజకీయాల్లో ఉండట్లేదు కదా. ఆ టైంకి అక్కడికి వెళ్ళావు, ప్రచారం చేసావు, వచ్చావు, మళ్ళీ తర్వాత నీ పని ఏదో నువ్వు చూసుకుంటున్నావు. ఎందుకంటే ఇట్లా ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు మీరు పర్సనల్గా కూడా కొన్ని అబ్యూజ్ మాటలు, అబ్యూజ్ పదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది కదా. మరి నాకు అన్నాడు, ఎవడో ఆడి పేరు రెడ్డి అంట, ఫ్రెండ్ ఏదో అవినాష్ రెడ్డి సంథింగ్ ఏదో ఉంది వాని పేరు. వాడు వీళ్ళంతా రాత్రికి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ప్యాకేజ్ తీసుకొని పొద్దున్న ప్రచారం చేస్తున్నారు అని అన్నాడు వాడు. సో వాడికి నేను కూడా అదే చెప్పాను. నైట్ పూట జగన్ దగ్గరికి వాళ్ళ అమ్మని వాళ్ళ ఇంట్లో అందరినీ పంపించి తర్వాత పొద్దున్న వెళ్ళి వీడు సపోర్ట్ చేస్తున్నాడు. రాత్రిని వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని వాళ్ళ పిల్లాన్ని జగన్ దగ్గర పడుకోబెట్టి పొద్దున్న వీడు వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాడు అనమాట జగన్కి. ఇప్పుడు మమ్మల్ని గెలవకుండా ఉంటే మేము వాడిని మాట్లాడాల్సిన అవసరం లేదు. మా ప్రచారం ఏదో మేము చేసుకుంటున్నాం, మమ్మల్ని అనాల్సిన అవసరం వాడికి ఏంటి? వాడు బతికేందో వాడు చూసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మేము వాడెవడో మాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మల్ని అనాల్సిన రైట్స్ ఎవడిచ్చాడు వాడికి అసలు? నేను పోయి కంప్లైంట్ చేద్దాం అనుకున్నా వాడి మీద, కానీ ఏమంటారు రోడ్డు మీద పోతుంటే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, దాంట్లో వీడు ఒక కుక్క అని చెప్పి ఆగిపోయినా. అంతేగా. అంటే ఇలాంటి వాళ్ళు ఒకటి ఇప్పుడు శ్రీరెడ్డితో మొదలైంది, అది ఇంకా పోతాయి, ఎక్కడ ఆగవు. ఎందుకంటే చాలా మంది జన సైనికులు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక కవచం లాగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఎవరిని గొడవ పెట్టుకోకూడదు, మనకి ఎవరితో శత్రుత్వం వద్దు, మన పని మనం చేసుకుందాము అనేదే పవన్ కళ్యాణ్ గారి నినాదం కూడా. అయిపోయింది, ఇప్పుడు గెలిచాము, ప్రజలకు ఏం చేయాలనేదే ఆలోచించాలి అనుకుంటున్నారు. సో ఈలాగా అంటే పవన్ కళ్యాణ్ గారు చేసే డెవలప్మెంట్లో మీరు చూసిన ప్రచారం చేసినప్పుడు విన్న ప్రజా సమస్యల గురించి పిఠాపురంలో కావచ్చు, చుట్టుపక్కల ఆంధ్రాలో ఉన్న ఏమన్నా సమస్యల గురించి చెప్తారా? అంటే మన మీడియా ద్వారా కూడా ఈ సమస్యలు ఉన్నాయి, ఇలాంటివి కూడా తీసుకుంటే బాగుంటుంది, ఇంకా ఇలాంటి వైపు చర్యలు తీసుకుంటే అని. నేను అది ఏమంటారు, రాళ్ళప్రోలో ఏబీసీ కాలనీ అని ఉంటుంది, అక్కడ వాటర్ ట్యాంక్ ప్రాబ్లం ఉంది, అక్కడ వాటర్ రావట్లేదు. అండ్ అలానే జల్లూరు ఉంది, జల్లూరులో కూడా సేమ్ అట్టనే వాటర్ ప్రాబ్లం అండ్ రోడ్స్ ప్రాబ్లం అండ్ స్ట్రీట్ లైట్స్ కూడా లేవన్నమాట ఊర్లో. అలానే చందుర్తి గ్రామం ఒకటి ఉంది, దాంట్లో అంటే అలా చాలా గ్రామాలు నాకు బాగా గుర్తున్నాయి. నేను బాగా బాధపడదంటే ఇది ఒకటి. చందుర్తి గ్రామంలో నేను వెళ్ళాను లాస్ట్ టైం, ఇందాక చెప్పాను కదా, లైక్ వెళ్ళినప్పుడు కూడా ఫోన్ లైట్స్ ఆన్ చేసుకొని వెళ్ళాల్సి వచ్చింది అక్కడికి. చాలా అంటే డ్రైనేజీలు కానీ ఏదైనా యాస్టేజ్ ఎలా ఉన్నాయో పాతకాలంలో అలానే ఇప్పటికీ ఉన్నాయి, ఏది కొత్తగా ఏం చేయలేదు వాళ్ళు వచ్చి. ఇన్ని ప్రభుత్వాలు మారినా ఏం చేయలేదు. సో నేను పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్పదలుచుకున్నా అంటే మీ మీడియా ద్వారా, మనం ఏదైతే హామీలు ఇచ్చామో ప్రజలకి, దయచేసి ఆ హామీలు మాత్రం అన్నీ నెరవేర్చుకుందాం. మళ్ళీ వాళ్ళలాగానే వీళ్ళు అన్న పేరు మనకి రావద్దు. అంటే ఆల్మోస్ట్ పనులు స్టార్ట్ చేసాం కాబట్టి 5 yearsలో కంప్లీట్ అయిపోతాయి మనం ఏదైతే హామీలు ఇచ్చామో. ఇన్ కేస్ ఎక్కడైనా పెండింగ్ ఉండిపోయినా సరే వీలైనంత త్వరగా అది హామీలను నెరవేర్చుకోవాలనే కోరుకుంటున్నాను అంతే. ప్రజలను ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు మనం, ఎందుకంటే మనల్ని వాళ్ళు నమ్ముకొని మనకి ఓటేశారు కాబట్టి మనం గడపకు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం కనుక్కొని వచ్చాము. కానీ వాళ్ళు మనల్ని ఏ విధంగా నమ్మి ఓటేశారో ఆ నమ్మకాన్ని మనం నెరవేర్చుకోవాలనే చెప్తాను అంతే. కోర్స్ వీళ్ళు బిజీగా ఉంటారు, ఇప్పుడిప్పుడే ఎలక్షన్స్లో విన్ అయ్యారు కాబట్టి, అండ్ చాలా బిజీగా ఉంటారు, అక్కడ తిరగాలి, ఇక్కడ వెళ్ళాలి, అన్నిటిలో భాగంగానే ఇవన్నీ చూసుకోవాలని చెప్తున్నాను అంతే. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అందరూ కూడా అదే, అంటే ఆయన ఏం చేస్తారు, ఎలాంటి డెవలప్మెంట్స్ తీసుకొస్తారు, ఆయన ఎప్పుడు కూడా చెప్పిన మాట కానీ ఎప్పుడు తప్పలేదు. గతంలో కూడా ఆయన గెలవక ముందే చాలా సహాయాలు చేసుకుంటూ కూడా వచ్చాం, మనం చూసాం కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయనకు కొంతమంది విసురుతున్న సవాల్ ఏంటంటే, ఆయన చాలా సభల్లో చెప్పారు, అమ్మాయిలు చాలామంది మిస్ అయిపోయారు, వీళ్ళని వెతికి పట్టుకోవాలి. అది ఆయన వెతికి పట్టుకోగలరా? 30,000 ఆల్రెడీ ఒక అమ్మాయిని పట్టుకున్నారు కదా లాస్ట్ టైం. ఏమంటారు 9 months ఏమో అయింది, పాత ప్రభుత్వం ఉన్నప్పుడే కంప్లైంట్ చేశారు, ఎవరు పట్టించుకోలేదు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఎవరు పట్టించుకోలేదు.
సో ఈయన వచ్చిన ఎమ్మటే ఆవిడ ఈయనని అప్రోచ్ అవ్వడం, ఈయన ఎమ్మటే మళ్ళీ 9 డేస్లోనే ఆమెను మళ్ళీ విజయవాడకి తరలించడం, ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో ఎక్కడో దొరికింది ఆ అమ్మాయి. సో ఈయన అక్కడ దొరికిందంటే ఈయన ఎంత నెట్వర్క్ ఉపయోగించబట్టి అక్కడ దొరికిందంటే, ఈ 9 months నుంచి దొరికిన ఒక అమ్మాయి ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 9 డేస్లోనే పట్టుకోవడం జరిగింది. సో తను లవ్ ట్రాప్ వల్ల వెళ్ళాల్సి వచ్చింది, ఉండాలని అక్కడ కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంది. అక్కడ ఆమెను పట్టుకొని అక్కడ నుంచి విజయవాడకి తరలించి పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. సో ఇలానే ఈ అమ్మాయితోనే అన్నీ స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ అందరినీ పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందరికీ కూడా విముక్తి అనేది అయితే వస్తుంది మొత్తానికి అయితే. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఇవాళ అసెంబ్లీ సభలు వచ్చాయి, మనం చూసాము. చాలా నిరసనలు తెలుపుతున్నారు, కక్ష రాజకీయాలు మొదలయ్యాయి, కూటమి వచ్చిన తర్వాత అందరినీ చంపుతున్నారు, హత్యలు హత్యలు చేస్తున్నారు, మా వైసీపీ పార్టీ వాళ్ళని చంపేస్తున్నారు, హత్య రాజకీయాలు చాలా కొనసాగుతున్నాయి, రాష్ట్రపతి పాలన కావాలి అని కోరుకుంటున్నారు. మరి యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళే చంపుకొని మన మీదకి వచ్చి పడుతున్నారు అంతే. ఏం అట్లేదో ఒకటి క్రియేట్ చేసినాం అనుకోండి, వీళ్ళకి బ్యాడ్ నేమ్ రావాలి కదా ఏదో ఒకటి. సో వీళ్ళే చంపుకొని, వీళ్ళే కొట్టుకొని, వీళ్ళే తిట్టుకొని ఇప్పుడు ఈ కూటమి మీద పడుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఏం చేయాలి, ఓడిపోయారు అంటే అడ్డంగా మోసపోయారు అనడానికి, అడ్డంగా ఓడిపోయారు అనడానికి వీళ్ళు అన్నమాట. అంటే ఒక నిజం బయటకు వస్తే, ఒక మంచితనం బయటకు వస్తే, ఒక చెడుతనం ఎలా ఉండాలి అన్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూపించారు, క్లియర్గా సినిమా చూపించారనమాట ఈ కూటమి వచ్చి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆయనకి ఏం చేయాలి ఫస్ట్ ఏం తెలియట్లేదు. ఎట్లా దెబ్బ కొట్టాలి, వీళ్ళని ఎలా తీయాలి, ఏం చేయాలని తెలియట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి. ఈ తెలియని కారణంలో ఇట్లాంటి అన్ని వీళ్ళు మర్డర్లు చేసుకొని, తెలిసింది కదా వాళ్ళు చచ్చిపోయినోడు వైసీపీ నాయకుడే, చంపినోడు కూడా వైసీపీ నాయకుడు అని తెలిసింది. సో అలాంటప్పుడు వీళ్ళ మీద పడేడిస్తే వాళ్ళని ఏం చేస్తారు చెప్పండి. అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి రుద్దాలి అని బలవంతంగా బ్యాడ్ రిమార్క్ తీసుకురావాలి ఇక్కడ అన్నట్టుగా. సో మీకు బాగా ఇష్టమైన సినిమాలా కావచ్చు, సీరియల్లా కావచ్చు, బాగా ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరు? నాకు హీరో అల్లు అర్జున్ గారు, హీరోయిన్ అంటే ఆవిడ చనిపోయారు సౌందర్య గారు. తర్వాత వచ్చిన హీరోయిన్స్ ఎవరు నాకు నచ్చలేదు. కలిసారు అల్లు అర్జున్ గారిని? అల్లు అర్జున్ గారిని కలవలేదు. ఓకే, ఇప్పటికీ ఇష్టమేనా? ఇష్టమే ఉంది. అంటే లైక్ ఆయన ఏదో ఆ వైసీపీకి సపోర్ట్ చేశారు అనేసి ఇష్టం పోగొట్టుకోలేదు. ఒకటి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, సరే వైసీపీకి సపోర్ట్ చేశారు, ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఫ్యామిలీ, మనం ఎక్కువ మాట్లాడి బయటపడవద్దు. ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు ఫ్యామిలీ, వీళ్ళ కష్టం వచ్చిందంటే వాళ్ళు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, అల్లు అర్జున్ గారు కష్టం వచ్చిందంటే అలానే పవన్ కళ్యాణ్ గారు కష్టం వచ్చిందంటే అల్లు అరవింద్ గారు, అల్లు అర్జున్ గారు కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఒకటే బ్లడ్ రిలేషన్ కాబట్టి. సో అలాంటప్పుడు అక్కడ ఏ సిచ్యువేషన్లో వెళ్ళాల్సి వచ్చిందో వీళ్ళు ఇప్పుడు ఏం రియాక్ట్ అవ్వట్లేదు, మనం ఎందుకు రియాక్ట్ అవ్వాలి? సో వాళ్ళు ఒక ఫ్యామిలీ బాగున్నారు, బాండింగ్ బాగుంది, మనం దూరం పెంచకూడదు, మనం ఊకే నోటుకొచ్చింది మాట్లాడేయకూడదు. చాలా మంది నాకు ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు, మీరు అల్లు అర్జున్ గారిని ఫాలో అవ్వకండి, అన్ఫాలో కొట్టండి, అది ఇది అని చెప్పారు. సో నేను ఒకరిని ఎప్పుడు ఏమంటారు ద్వేషించను ఎక్కువ. అక్కడ గుడ్ ఉన్ని బ్యాడ్ ఉన్ని ఏది ఉన్నా సరే పాజిటివ్గానే తీసుకుంటాను. సో వాళ్ళు ఏమున్నదో అది మనకు అనవసరమైన మ్యాటర్, నేను ఇలానే ఉంటానని చెప్పాను. అంతేలేండి, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినప్పుడు దాని మీద ఎక్కువ రియాక్ట్ కూడా అవ్వలేము. మీరు పిఠాపురంలో ఉన్నప్పుడు వంగా గీత గారిని కలిసారా? ఆమెను కలిసంత ఏం లేదు, అక్కడ అవసరం కూడా లేదు. ఊరు కదా ఆవిడ, ప్రచారం సొంత ఊరే కావచ్చు. ఆవిడ నాకు ఎందుకు ప్రజలే చెప్పారు, వస్తారు మా ఇంటి వైపు వస్తారు, మా రూట్ వైపు వస్తారు, నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం ఉంది అని చెప్పినా పట్టించుకోరు. 3-4 times కూడా ఇంటికి వెళ్ళి డోర్ దగ్గర మా ప్రాబ్లమ్స్ అని చెప్పినా కనీసం రియాక్ట్ అవ్వలేదు వంగా గీత గారు అని చాలా మంది ప్రజలు చెప్పారు. అక్కడ అక్కడే ఎగ్నెస్ట్ ఉందా? అక్కడే ఎగ్నెస్ట్ ఉంది కాబట్టి ఈరోజు ఓడిపోయింది. అదే పాజిటివ్ ఉంటే గెలవాలి కదా. అంతే కదా మరి, ఎందుకంటే ప్రజల సమస్యలు వింటే ఆ పక్క ఎవరున్నా కూడా గెలుస్తారు, వినన్నప్పుడు మనం ఏం చేయలేము. దాన్ని ఇలా క్లాత్ ఇట్లా పెట్టుకొని అక్కడ డైనర్ స్మెల్ ఉన్న ఏమున్నా క్లాత్ ఇట్లా పెట్టుకొని ఇట్లా దండం పెట్టుకొని పోతుండే అంట. ఎందుకుంది ఏంటి అనేది క్లియర్ చేస్తాను, నేను ఎట్లయినా మంచి చేస్తాను అన్న వర్డ్స్ కూడా ఏం చెప్పేది కాదంట. మీరు ఓటేయండి, మీరు గెలిపించండి, నేను చూసుకుంటాను అని చెప్పేదే తప్పించి ఈ ప్రాబ్లమ్ని ఈ క్షణంలో పరిష్కరిస్తాను అని మాత్రం చెప్పేది కాదు. ఓకే అని ప్రజలు చెప్పారు. అంతేలే, మీరు ప్రచారంలో ఉన్నారు కదా, విని ఉంటారు. అండ్ ఎనీవేస్ మొత్తానికి మీ పట్టుదలతో, అంటే మనందరి ఏమంటారు సపోర్ట్తో కావచ్చు, ప్రజలందరి దీవెనలతో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని అయితే డిప్యూటీ సీఎంని చేసేసారు. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఆయన కష్టంలో మీరు కూడా మీ వంతు భాగాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. చాలామంది అన్నది ఏంటంటే, కాపులు
అంటే మీరు కూడా కాపే అని అనుకుంటున్నా. అవును, కాపులు కాబట్టే మీరు సపోర్ట్ చేశారు అని అంటున్నారు, అది ఎంతవరకు నిజం అంటారు? మేము కాపులు కాబట్టి అనుకుంటే గడప గడపకి తిరిగినప్పుడు ఎస్సీ గడపలకు వెళ్ళాము, అలానే చేనేతల గడపలకు వెళ్ళాము, అలానే జాలర్ల మత్స్యకారులు వాళ్ళ గడపకు వెళ్ళాము. మేము కాపే అనుకుంటే కాపోల గడపకే వెళ్ళాలి కదా. మేము ఇన్ని గడప గడపకి వెళ్ళి మేము ప్రచారం చేయాల్సిన అవసరం లేదు కదా. మా కాపు గడపకి వెళ్ళి ప్రచారం చేసి వచ్చేస్తాం. కానీ మాకు కావాల్సింది ఏంటంటే అందరూ అన్ని కులాల్లో మేము ఉన్నాము అంతే. అన్ని కులాలు మాకు కావాలి, అన్ని కులాల్లో మేము ఉండాలి అంతే. మేము అది సపరేట్ కాపులు అదేం మాకు ఇంతవరకు ఆ ఫీలింగే లేదు నాకు. అలా అయితే నా హస్బెండ్ ఒక గోల్డ్ స్మిత్, నేను కూడా కాపు అబ్బాయినే వెతికి పెళ్లి చేసుకోవాలి కదా. మరి మాకు అట్లాంటి ఫీలింగ్స్ ఏం లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు కదా, మనం ఇది అని కాదు, అన్నిటిని డెవలప్ చేసుకుంటూ పోతేనే మనకు కూడా అందరి నుంచి సపోర్ట్ వస్తుంది అని. పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఒక హిందువు, కానీ ప్రతి ఒక్క క్రిస్టియన్ని దగ్గరికి వెళ్ళి ఆప్యాయతంగా తీసుకున్నారు, ఆప్యాయంగా గుండెలకి హద్దుకున్నారు క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్ళి. అలానే ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి వాళ్ళలాగానే ప్రార్థనలు చేసి వాళ్ళలాగానే నమాజ్ చేసి వచ్చారు. మరి ఆయనకి ఓన్లీ కాపోడు అనుకుంటే ఆయన కూడా ఒక కాపోలనే వెళ్ళి పట్టుకోవాలి కదా. ఏమంటే క్రిస్టియన్ దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాల దగ్గరికి పోయి పవన్ కళ్యాణ్ గారు అందరినీ గుండెలకి హద్దుకొని మాట్లాడారు. ఆయనకే లేని క్యాస్ట్ ఫీలింగ్ మాకు ఎందుకు, మాకు అట్లాంటి ఫీలింగ్స్ లేవు ఫస్ట్. గ్రేట్ గ్రేట్. అలాంటి ఉండకూడదు లేండి, ఎక్కడ కూడా అవన్నీ లేనప్పుడే అందరికి సమన్యాయం జరుగుతుంది. ఇప్పుడు విలేజెస్ లో ఉన్నప్పుడు ఒక నీది ఈ కులం అని ఉంటది. హైదరాబాద్ లో ఎవరు ఏ కులం అని చెప్పగలవు? ఒక దగ్గర నువ్వు వర్క్ చేస్తావు, అక్కడ ఒక నాకు తెలిసి 200-300 మంది జనం వర్క్ చేస్తారు. ఇప్పుడు నా సీరియల్స్లోనే ఒక 100 మంది ఉన్నాం. ఎవ్రీడే 100 మెంబర్స్తో వర్క్ చేస్తాం. సో 100 మెంబర్స్లో ఏ కులం అని తెలుస్తుంది? మన ప్రొడక్షన్లో కుక్ చేసిన అతను ఏ కులం అని తెలుస్తుంది? అడగం కదా అవన్నీ, అడగం. ఇప్పుడు వేరే కులం అని వేరే ఎస్సీ ఎస్టీ అబ్బాయి అనో లేకపోతే ఎవరైనా వంట చేసాడు మనం తినడం మానేస్తున్నామా? లేదు కదా. సో అలానే కులం పెట్టుకుంటే ఎప్పుడు ముందడుగు వేయలేము. అన్ని కులాలు మన కులం అనుకుంటేనే హ్యాపీగా బతకగలం అంతే. అందరినీ మనుషులం అంతే, మనుషులం అన్నప్పుడు అందరూ ఒక చోటు ఉంటాం, అందరం కలిసి పని చేసుకోవాలి, అందరం కలిసి ముందుకెళ్తేనే రాష్ట్రమైనా కుటుంబాలైనా కూడా బాగుపడతాయి, మంచి జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చరిష్మా నాయుడు గారు, ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇంత దూరం వచ్చి ఏమంటారు, చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ విష్ యూ వెరీ గుడ్ లక్, మీ మంచిగా క్యారెక్టర్స్ రావాలని, ఇంకా మాకందరికి ఇంకా దగ్గర అవ్వాలి, మంచి మంచి సీరియల్స్ లో వీళ్ళు కనిపించాలని మా అనంత టీవీ నుంచి మీకు విష్ చేస్తున్నాము. మీకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్, పెద్ద పెద్ద ఆర్టిస్టులను అందరినీ యాంకర్గా చేయాలి, మీరు ఇంటర్వ్యూ చేయాలి, మీకు కూడా మంచి బ్లెస్సింగ్స్ ఉండాలి అందరి దేవుడి అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి చరిష్మా నాయుడు గారితో ఒక మంచి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మరీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు అనంత టీవీ.